జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే క్రీడాకారులందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఏపీ పవర్ లిఫ్టింగ్ సంఘం చీఫ్ వెటరన్ నందకిషోర్ వర్మ అన్నారు. ఈ నెల 29-30 తేదీలో విశాఖలో అంతర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పవర్ లిఫ్టింగ్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హర్షణీయమన్నారు. సమావేశంలో పాల్గొన్న ఏయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి శ్యాంబాబు, పవర్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రావు, కోటేశ్వరరావులు పోటీల వివరాలు తెలియజేశారు. Bold step to conduct this tournament with the University Sports Association and AP Powerlifting Association. And in the AP we also get many more medals in the national international awards. Government of Andhra Pradesh awarded one lady previously belongs to Andhra Pradesh, I. Tejasvi Naidu, Rani Rudramadevi Award. Only one title awarded from Government of Andhra Pradesh. And previously government granted many times financial assistance, TADA and cash incentive also. From 2008, the government of Andhra Pradesh not given a single paisa for a sportsman. For that we are unable to attend the national and international tournament, and they are also not given any paisa to any sportsman. I request from media, from government side, they must sanction all the members who are participating in the national, international, cash awards and intensives for the sportsmen. Thank you very much. State bifurcation tarvata మొట్టమొదటిసారి మన స్టేట్ కాంపిటీషన్స్ను పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు కూడా సహకారంతో రేపు ఎల్లుండి 2 రోజులు మన స్టేట్లో ఉన్న దాదాపు 10 జిల్లాల నుంచి 11 జిల్లాల నుంచి కాంపిటేటర్స్ అంతా వస్తారు పార్టిసిపేట్ చేయడానికి. దీనిలో ఇప్పుడు ఇక్కడ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ టీంని. ఈ సెలెక్ట్ అయిన టీంలు మనకి ట్రైనింగ్ ఇచ్చి సెప్టెంబర్లో జరిగే ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి మన స్టేట్ తరఫున టీం వెళ్తుంది అనమాట. ఆ నేషనల్స్ మన గోవాలో సెప్టెంబర్ నెల 9:30 వరకు బాడీ వెయింగ్ టానిక్ ఇప్పుడు టోర్నమెంట్ ప్లేయర్స్ అందరికి కూడా తీసుకోబడుతుంది.